అర్చన ఊరుకో, బామ్మ ఊరికే అంటుంది. లేదక్క, నాకెందుకో భయంగా ఉంది. మనిద్దరం కలిసి ఒక చోటికి వెళదాం రా అక్క. ఎక్కడికి? రా అక్క, చెప్తాను. అది కాదు అర్చన. ప్లీజ్ అక్క, వెళ్ళాక చెప్తాను రా. ఏంటి అర్చన ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు రా అక్క, చెప్తాను రా. ఎవరిల్లిది? జగదాంబ సిద్ధాంతి గారని చాలా పేరున్నాయన. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా చెప్తారు. అయితే నా జీవితంలో అన్ని అవమానాలే, ఎటు చూసినా చీదరింపులే. ఏంటి దర్శన, చదువుకున్నదానివి, జ్యోతిషాలు పంచాంగాలు అని ఎందుకిలా మనసు పాడు చేసుకోవడం? నీకు నీ జీవితానికి ఏం కాదు. స్వామి, ఎవరది? రండమ్మా. నా పేరు అర్చన. మీతో జాతకం చెప్పించుకోవాలని వచ్చాను. కూర్చోండి. అదేమిటమ్మా, చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నా ఇంకా నీ భవిష్యత్తు మీద నీకు అవగాహన రాలేదా? స్వామి, ఆ విషయం మీకెలా? అంతా పరమేశ్వరుడి ఆజ్ఞ. మీ తోడి కోడలు గారికి ఇక్కడికి రావటం ఇష్టం లేదనుకుంటాను. అబ్బే, అదేం లేదు స్వామి, నాకు ఇష్టమే, అందుకే వచ్చాను. ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటమ్మా? నేనెందుకు వచ్చానో, ఎలాంటి కష్టాల్లో ఉన్నానో మీకు తెలుసు స్వామి. మా ఆయన జాతకం ఎలా ఉందో చెప్పండి. కాసేపు కూర్చోండి అమ్మా, ఇప్పుడే వస్తాను. శ్రీకర్ విషయం కూడా ఉన్నతున్నట్టు అర్చనకి చెప్పేస్తే అర్చన తట్టుకోలేదు. ఇప్పుడెలా? ఈ స్వామీజీని ఆపడం సాధ్యమయ్యే పని కాదు. ఆయనకు ఫోన్ చేస్తే అర్చన, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికక్క? నువ్వు నా పక్కనే ఉండాలి. స్వామి, పరిస్థితి ఏమీ బాగాలేదమ్మా. భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంది. నిన్ను మీ ఆయన నిలువున మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోకముందే మీ ఆయనకు పెళ్ళయింది. ఏమైందక్క? అర్చన, ఎందుకలా అరిచావు? ఏం లేదు స్వామి. మీ ఆయన భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మీ ఆయన శ్రీకృష్ణుడేమో అన్న అనుమానం నీ మనసులో మొదలైంది. అందువల్ల నువ్వు ప్రశాంతతని కోల్పోతున్నావు. కానీ నిజానికి మీ ఆయన శ్రీరామచంద్రుడు సీత లాంటి నిన్నే తన హృదయంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నాడు. ఏమండి? అర్చన, ఏంటి నువ్వు ఇలా? నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో. అక్క నేను అనుకోకుండా ఒక సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్ళాం. ఆ సిద్ధాంతి గారు ఏమన్నారో తెలుసా? మీ ఆయన మీద ఏదో తెలియని అనుమానం పెంచుకుంటున్నావు, కానీ మీ ఆయన ఆ శ్రీరామచంద్రుడి కంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆ రాముడికైనా మచ్చుంటుందేమో కానీ మీ ఆయనకి లేదు అన్నాడు.